హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. నేను ఇప్పుడు 7th క్లాస్ అయితే పాఠాలు చదువుతున్నాను. కవి పరిచయాలు అయితే ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అయితే చదువుకుందాం. ఫస్ట్ లెసన్ వచ్చి అక్షరం అండి. సెకండ్ లెసన్ వచ్చి మాయా కంబలి. ఇవి రెండు చూసుకుందాం. కవి పరిచయాలు అయితే నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, చెక్ చేయండి, ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ లెసన్ అక్షరం అండి. పాఠం ఉద్దేశం చూద్దాము. అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం చూడండి. రావినూతల ప్రేమకిషోర్ గారు. నేను ఆల్రెడీ పెట్టానండి కవి పరిచయాలు. ప్రక్రియ వచ్చి వచన కవిత కదండి. వచన కవిత చూడండి. లెసన్ వచన కవిత రూపంలో ఉంటుందన్నమాట. ఇదిగోనండి లెసన్ వచన కవిత రూపంలో ఉంది. సారాంశం పక్కన రాశారనమాట. చూద్దాము. నా గుండె గవాక్షల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తూ ఉంటాయి. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటివి తావు. నా కంటికి ఒంటికి లేవు. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోన్ని. ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందంట. అమ్మ ముద్దుల్లో అక్షరాల ముద్దలున్నట్టుంది. ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను? బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా. ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో చర్చించండి. యాక్టివిటీ అన్నమాట అది. సారాంశం అండి. కవి అంటున్నాడు. ఆ కవి అక్షరాలతో తనకున్న అనుబంధాన్ని గురించి ఇలా చెబుతున్నాడు. నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడయ్యింది. ఇప్పుడు నాకు కళ్ళు మూసినా తెరచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ. నేను ఆమెకు బుజ్జోడిని కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకొని కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తాననే ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారుతాను. సారాంశం అండి అది. నెక్స్ట్ అయితే గ్రామర్ అనమాట. ప్రతి లెసన్కి చదవండి ఆనందించండి అని ఒక చిన్న కథ అయితే పెడుతూ ఉంటారండి. ఇక్కడైతే ఇదిగోండి దేశభక్తి అని చదవండి ఆనందించండి అని పెట్టారు. చూద్దాం. ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లుంటే బాగుండేదని భావించేవారు. తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాడు. కొడుకులు 4 ఆస్తి పంపకానికి సిద్ధమయ్యి ఒకచోట సమావేశమయ్యారు. స్వేచ్ఛ లభించింది గనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలని అనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది. కుశల ప్రశ్నలు అయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు. చంద్రశేఖర్ వారు చెప్పినదంతా ఓపిగ్గా విని, మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను, అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఇలా చెప్పసాగాడు.
భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించగానే దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ఖ్యాతినిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లా ప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టిన మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతా విన్న నలుగురు కొడుకులు తమ తప్పును తెలుసుకొని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలిసి మెలిసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమైంది. నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది హెన్రీ మోరిస్ అండి. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ లెసన్ అండి మాయా కంబలి జానపద కథ అండి. ప్రక్రియ వచ్చి చూద్దాము. మానవ స్వభావం అండి, ఇతివృత్తం తెలియజేస్తుంది, మానవ స్వభావాన్ని తెలియజేస్తుంది అనమాట మాయా కంబలి. చూద్దాం. ఇదిగోనండి మాయా కంబలి ఉద్దేశం చూద్దాం. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశ ఉద్దేశం. జానపద కథ కదండి ప్రక్రియ. చూడండి. కవి వచ్చి కలువ కొలను సదానంద్ గారు. ప్రీవియస్ వీడియోలో కవి పరిచయాలు ఉన్నాయి, చెక్ చేయండి. మాయా కంబలి. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధ యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజాలం చల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతలనున్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకు యువతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబలిని చూశాడు. కనుమ దారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబలిని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృష్టం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరం అంతా వాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి కరణితో దొంగతనాలు చెయ్యొచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతి కర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాని కంబలి గురించే మాట్లాడుకున్నారు. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమేలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికి రాదని రూఢి చేసుకొని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళ
కంటపడకుండా కంబలి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు. దీన్ని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకి ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకొని తన కంబలి తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ, రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజ్య శ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతిబాహ్యమైన పనులకు పురిగొల్పుతుంది. ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శతవిధాలా చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వ అనుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. తన కంబలిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. కంబలి సహాయంతో రాజు దొంగల ముఠాలను, అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలని అడిగాడు. చంచల మాయా కంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనియ్యమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకొని వెళ్ళు అన్నాడు. రాజు శయన మందిరానికి చంచల వచ్చి కంబలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె తనకి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చంచల తిన్నంగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడు. చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనా నగరానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రివేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన శయనా నగరానికి ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలున కత్తి దూసి విక్రముని మీద పడ్డాడు. రాజు పోతుండాడని మేలుకొని ఉన్న కంబలిని మూలాన్న తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలిగ్గా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చంచలను బంధించి రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని చంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణి చేస్తానని ప్రలోభపెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాల్లో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి. దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను. కానీ దీనివల్ల మనుషుల్లో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఆ కంబలి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టి ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబలి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దాన్ని తీసుకున్నాడు. లెసన్ అయిపోయిందండి. స్టోరీ బాగుంది కదా. నెక్స్ట్ అయితే దీనికి చదవండి, ఆనందించండి అని ఒక చిన్న కథ అయితే మళ్ళీ ఇస్తారండి. ప్రతి లెసన్కి చదవండి, ఆనందించండి ఇస్తారు. ఇదిగోనండి ఇక్కడ ఇచ్చారు. మనిషి అనే కథ ఇచ్చారు. ఇక్కడ చూద్దాము.
యూనాను గ్రీక్ భాష అనమాట. దేశంలో జాంతస్ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు. ఈసప్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు. ఈసప్ తెలివితేటలు గలవాడు. ఈసప్ అనే వ్యక్తి జాంతస్ అనే వ్యక్తి అనమాట. జాంతస్ ఈసప్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడు. పోయి చూచిరా, నీటి తొట్టి బాత్ టబ్ వద్ద ఎందరు మనుషులు ఉన్నారు. అక్కడకు వెళ్ళి నేను ఇట్లా స్నానం చేసి రావాలి. తిరిగి వచ్చి అతడు యజమానితో చెప్పాడు, అయ్యా, నీటి తొట్టి వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు. జాంతస్ ఈసప్ను వెంట పెట్టుకొని స్నానాల గది దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు. ఆయనకు కోపం వచ్చింది. ఏమిరా, అబద్ధం చెప్పావు, సిగ్గులేదా వ్యర్థుడా? నీవు ఏమని చెప్పావు? స్నానాల తొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు. మరి ఈ గుంపు ఎక్కడి నుండి వచ్చింది? ఈసప్ వినయపూర్వకంగా ఇలా జవాబు చెప్పాడు, అయ్యా, నేను సరిగా ఉన్న విషయమే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది. పోయే వాళ్లకు అది తగులుతోంది. అది తగిలి వారు కింద పడుతున్నారు. దానిని తొలగిద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికి కలగలేదు. కొంచెం సేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దానిని తొలగించాడు. స్నానాల గది వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలుచుని ఉండగా చూశాను. ఆమె చాలాసేపటి నుండి అక్కడే నిలుచుని ఉంది. స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది, కానీ ఏ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్ళు ఇచ్చాడు. అయ్యా, ఇప్పుడు మీరే చెప్పండి. స్వార్థపరులు, తమ కోసం తాము జీవించే వాళ్ళు, ఇతరుల కష్టాన్ని తొలగించని వారు, వీరు మనుషులుగా పిలువబడడానికి యోగ్యులా? నాకు మాత్రం అక్కడ ఆ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనిలో మానవత్వం ఉంది. అందుకే నేను చెప్పాను అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు అని. జాంతస్కి ఇదంతా వినేసరికి ఎంతో సంతోషం వేసింది. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి. నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి. నెక్స్ట్ లెసన్ చిన్ని శిశువు అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.